నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. యథా వాయుం సమాశ్రిత్య వర్తంతే సర్వజం తవః తదా గృహస్థమాశ్రిత్య వర్తంతే సర్వ ఆశ్రమాః అంటూ మానవుల యొక్క ఆశ్రమ ధర్మాలైన బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ 4 ఆశ్రమాలలో అత్యంత ఉత్కృష్టమైన గృహస్థాశ్రమాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు ఆ శ్రీనివాస పరమాత్మ
ఉభయ నాంచారులతో కన్యాదానాన్ని గైకొని గృహస్థాశ్రమ స్వీకారాన్ని చేసేటువంటి ఈ శుభ తరుణంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా శ్రీవైఖానస కైంకర్యపరులు స్వామివారికి అమ్మవార్లకు భక్తవరుల యొక్క సంకల్పాలను మనవి చేస్తూ శ్రీవారి భక్త సంకల్పంగా వారి గోత్రనామాలను స్వామివారికి వినతి చేశారు. ఆ తదుపరి కళ్యాణ దేవతలతో పాటుగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైన విశ్వక్సేనుల వారిని సకుటుంబ సపరివార సమేతంగా జయాసూత్రవతి సమేతంగా ఆ కళ్యాణ దేవతల యొక్క ఆవాహన ఆరాధన జరిపించబడుతోంది. ఆ తదుపరి వరుణదేవుణ్ణి కలశంలోని ఉదకంలోకి ఆవాహన చేసి త్రయోదశ ఉపచారాలను సమర్పణ చేస్తారు కైంకర్యపరులు. మహాభారతంలో వ్యాస మహర్షుల వారికి వందే గురు పరంపరా భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే సావోదకర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా త్వత్కర్మ కరిష్యామి తద్భగవానునిదాన్ ప్రాణానాగమ్య. अस्यां श्रुतौ श्रीबोधाग्नः भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं वसुदेव देवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्गकर्माङ्गं रक्षामिकर्माङ्गम् उपासनाग्नौ आघाकर्माङ्गं माङ्गल्यकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं माधहोमकर्माङ्गं सर्वोपकरणसिद्ध्यर्थं मृत्युर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. तदङ्गं करकाराधनं करिष्ये. ओं धारासमानशेषो सरत्सरित्स परिपूर्तेषु अपवग्नमृतपादकरिष्ये गुणवृत्ताकं सुतकं शर्मा इदमपस्यवा श्रुतमा शान्ता शान्तमा शुभा श्रुतमा पूता पुतमा पुण्या पुण्यतमा मेद्या मेद्यमा अमृता अमृतरसाः भूता ब्रह्मपवित्रेण भूता सूर्यश्च रश्मिभिः. ओं येते शतंवर्णके सहस्रं विघ्निका पाशा तथाः पुरुत्रा तेभ्यो विश्वे देवा अमन्त्रितमृतस्य नरके पाञ्चभौतिकमवाहयामि जले वर्णमवाहयामि पथे समवाहयामि रक्तामृतमवाहयामि कलशमवाहयामि वरुणाग्रमः इदवासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्पर्णवाहनं उमाग्नेयोगस्मादिजामहेत्ता विश्वे चिदात्तं महितोऽनुशम्भो विरजन्ते श्रीणदत्तां प्रैषामदेशापदानामनादिः यामेशस्तां मृतां ददातु. पद्माकारमण्डले वंशक्षरमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानपायनमवाहयामि तत्पत्नीं सूत्रवतीमवाहयामि वामे दिगामवाहयामि. विश्वक्सेनाग्रमः निर्वासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गृहोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. भगवद्गुणज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि करुष्व वसुधपुराक्षरम् अस्तु. प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तवापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तवापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तवापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागता विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदते पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि सुतगतावतारपस्पसे इन्दस्य गद्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः देवचक्षुरागतं तद्विप्रासाय पण्यवाजाग्रवाकं वसविन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षविदत्राः स्थिरैरङ्गैः सृष्टवाकं तस्तनोभिर्वशेमदेवगितं गदायुः रतपिण्डसरतो अन्तिदेवागत्तारश्चक्राजरसं तनूनाः पौत्रा सौवगत्यपतरा भवन्ति मानो मध्य त्रिशता खर्गन्तो अतिथ्योऽन्तरिक्षमोदर्माता सविता सपुत्रः
विश्वे देवा अतिपञ्चजनाजृत्वं यत्पुण्यं नक्षत्रद्विदविषं यदा वै सूर्यवदेति अथ नक्षत्रन्नगति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याय कुरुते प्राणानागम्य अस्यां भूतो श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्यां भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याङ्क्रमणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्रस्वादस्तु न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षोरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्य अस्यां श्रोतो श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्यामस्ति भवन्तः ब्रुवन्तः क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तः ब्रुवन्तः क्रमणे स्वस्ति पुण्यामस्ति भवन्तः ब्रुवन्तः क्रमणे स्वस्ति हृद्यास्पहव्ये नमसो मसद्या मित्रं देवं जगन्नोऽस्तु अनुराधान् अभिषा वर्धगन्तः तञ्जीवसवीराः प्राणानागम्य अस्यां श्रोतो श्रीनिवासस्वरः वैवाहिकमहोत्सवकर्माङ्गं पुण्याक्रमणे पुण्याहं वृद्धिं भवन्तः ब्रुवन्तः कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तः ब्रुवन्तः कर्मर्जितां पुण्याहं वृद्धिं भवन्तः ब्रुवन्तः कर्मर्जितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगिष्टां उपस्तारभोज्ये साधना आपो जनगिताजनः पवमानस्वर्जनः पवित्रविदर्शनिः यः पोता सपनातमां पठन्तु मादेव जनाः पठन्तु नवोऽधिकां पठन्तु विश्व आगमः चतवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीत्यद अग्ने कर्त्वा क्रतुकं प्रण यत्ते विवृत्तवक्षसि अग्निवृतमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सुवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी प्रणति दैव्याघात् यस्ये वक्वे स्तनवा वेतपुष्टाः दयामसमाद्येषु वयज्ञस्यामदगौरगीनां वै स्मरणरसविर्मापणातो वाधप्राणेने शिरोमयोभूः या वा पृथिवीपगसापयोभिः ऋतावरी यज्ञे मापणीतां भगद्भ्यः सविदस्तभिः परिशिष्टैर्देवमन्नभिः आग्ने दक्षैः पुनाहिमां येन देवा पुनता येनापो दिव्यङ्गतः तेन दिव्येण ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पवमानी रत्येति त्रिविसम्पृतकम्बसं सर्वकं सबूतमश्नाति स्वैतं मातरिष्वणा पवमानीर्यो हत्येति त्रिविसम्पृतकम्बसं तस्मै सरस्वतीदुहे क्षीरकं सर्परमदोदकं पवमानी स्वस्यगणी कृतगाकी पयस्वती त्रिविसम्पृतोर्सः ब्राह्मणे श्रमृतकं विदं पवमानी दिशन्तनः युमल्लोकमदो अभं कामान् समर्थयन्तनः देवे देवैः समावृताः अवमाने स्वस्यगणे हृदगाकी कृतस्तनः त्रिविसम्पृतोर्सः ब्राह्मणे श्रमृतकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रणते सदा येन सहस्रधारेण अवमान्यप्रणन्तमां प्राजापत्यं पवित्रं तदाज्ञामकं विरण्मयं तेन ब्रह्मविदाभयं भूतं ब्रह्म पणीमहे इन्द्रस्य नीतिः सकमापनातो सोमस्वस्यावरणः समीच्या यमो राजा प्रणभिप्रणन्तमान् तदवेदामोद्यगञ्चापणातो तच्छम्यो नापणीमहे गातुं विज्ञागां गातुं विज्ञपदके दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः गोर्धं जिगातुर्बेडजं षण्णो अस्तु द्विपदे सचतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां सुदेवार्तजो मार्जगन्तां दक्षिणागां दिशमाषा पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्तामुदीच्यां दिस्यापवोषतगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निगितो सुजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादात्महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्ताचितः समितः सप्तदिक्मा सप्त यमे लोका एडुचरन्ति प्राणा गुहासगा निगिताः सप्त सप्त अतः समुद्राकृत् सर्वेऽस्मान् स्यन्दन्ते हिन्दवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विषक्सेनाग्रमः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदासकं यथाश्रमतिष्ठापयां समनार्थं क्षेमाय पुनरागमनाय च గోవింద గోవింద అణీయసామశేషాణం అణీయాంసం సనాతనం భూతాదీనాం సమస్తానాం గరిష్టంచ గరీయసాం
అగస్త్య శంఖాదుల తపస్సుకి మెచ్చి వెంకటాద్రిపై శ్రీమన్నారాయణుడు అవతరించి సమస్త దేవతా పరివారము కూడా తనను అర్చిస్తున్నటువంటి సమయంలో ఇంద్రాది దేవతలు, బ్రహ్మరుద్రులు, మహర్షులు, యోగులు, సిద్ధులు, సమస్త భక్త జన పరివారమంతా కూడా స్వామిని దర్శించి స్తుతించేటువంటి ఆ దివ్య తిరుమల క్షేత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి స్వామివారి ఆవాస స్థానమైన ఆ సప్తగిరులపై వెంకటాచల పర్వతంపై ప్రతి నిత్యము అభిజిత్ లగ్నంలో జరిగేటువంటి ఈ శ్రీవారి కళ్యాణోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తించి అదిగో అక్కడ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. ఆశ్రమ ధర్మాలలోకెల్లా ఉత్కృష్టమైన గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించడం ద్వారా స్వామివారు ప్రత్యక్షంగా తాను గృహస్థాశ్రమ స్వీకారాన్ని చేస్తూ సమస్త కలియుగ మానవులందరికీ కూడా ఈ వైవాహిక ధర్మము యొక్క గృహస్థాశ్రమ ధర్మము యొక్క ఔన్నత్యాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు. ప్రతి మానవుడు తన యొక్క జీవితంలో కొన్ని రుణాలను తీర్చుకోవలసి ఉంటుంది. దేవరుణము, మాతాపితృ రుణము, ఋషి రుణాలను తీర్చుకోవడానికి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి సమస్తమైనటువంటి ఆశ్రమాలకి ఆధారంగా అస్య కావ్యస్య కవయోన సమర్థ విశేషణే విశేషణే గృహస్థస్య శేషాస్త్రయ ఇవాశ్రమా. ఆశ్రమాలలోకెల్లా గృహస్థాశ్రమం విశిష్టమైతే అదేవిధంగా కావ్యాలలో మహాభారతం గొప్పది అంటూ అలనాడు వ్యాస మహర్షితో బ్రహ్మగారు చెప్పారట. అటువంటి స్వామివారు అమ్మవార్లు స్వీకరిస్తున్న ఈ గృహస్థాశ్రమ విశేషమైనటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో తదుపరి అంగంగా ప్రతి సరబంధన కార్యక్రమాన్ని సవైదికంగా వేదమంత్ర పఠనంతో కైంకర్యపరులు జరిపిస్తున్నారు. స్వస్తి మంత్రాలను పఠనం చేస్తూ సర్పదేవతలను ఆవాహన చేసేటువంటి ఆ వైదిక ప్రక్రియలో వేదమంత్రాలను ఆలకిద్దాం. రక్షాబంధన పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోర్ధత్తాం స్వయం పురక్రే మృతకే మృతాగా. ఓం శేషమవాహయామి, సహస్రేషమవాహయామి, అనంతమవాహయామి, నగరదమవాహయామి. శేషాగ్రమః ఇదమాసరం శేషాగ్రమః పాద్యం సమర్పయామి, యజ్ఞం సమర్పయామి, యాచమనీయం సమర్పయామి. శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినామేతామస్తినాపక స్వస్తి దేవేతరనర్పణః. స్వస్తి పూషా సురధుతాతన స్వస్తి జ్ఞావా పృథివీసు చేతనా. స్వస్తగే వయోప్రవామహే సమం వస్తి భువనస్య గస్పతిః. బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్తగ ఆదిత్యాసో భవంతనః. విశ్వే దేవానో అద్యానుస్తగే వైస్మానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంత్రభవ స్వస్తగే స్తనో రుద్రపాత్తం హాసః. స్వస్తిమిత్రాపురుణా స్వస్తిపద్యే రేవతే. స్వస్తిరగింద్రస్యాగ్నిస్తనో దితే కృతే. స్వస్తి బంధామనుచరేమ సూర్యచంద్రమసా వివ. పునర్దతాగ్నతా జానతా సంగవేమహే. స్వస్తగణం తార్క్షమర్షణే మహద్దోతం వాగసం దేవతానాం. అసురగ్నవిందసకం సమత్స బృహత్య సోణావమివారుహేమ. హోముచ మాంగిరసంగగంచ స్వస్త్యాత్రేగం మనసా చితాక్షం. ప్రయతవాణి శరణం ప్రపద్యే. స్వస్తి సంభాదే శవయన్నోస్తు శుభగం శుభం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలనాడు అన్నమయ్య కలల పంటగా జరిగినటువంటి ఈ శ్రీవారి కళ్యాణోత్సవం నేడు అశేష భక్తజనుల యొక్క సమస్త కళ్యాణాలు నెరవేరడం కోసం స్వామివారి అనుగ్రహానికి ప్రత్యక్ష దీపంగా వెలుగుతున్న ఈ శ్రీవారి కళ్యాణోత్సవంలో పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా నెడయకవయ్యా కోనేటి రాయడా అంటూ పరవశించి పాడినటువంటి అన్నమయ్య పదాలలో ఆటలాడినటువంటి చిన్ని కృష్ణుడు నేడు వెంకటాద్రి కృష్ణుడై ఉభయనాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో స్వామివారికి వైవాహిక మహోత్సవం సమస్త కళ్యాణ దేవతల పరివార సమూహంలో
అశేషమైనటువంటి భక్తజన సందోహంలో స్వామివారికి శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వర్తిస్తున్నారు. భవరోగ నివారణకు మందుగా, పాపహరణకు మార్గంగా, మన జీవితాలను ధన్యత పొందించడానికి ఆ స్వామి తాను రక్షకుడిగా, మన అందరికీ దిక్కుగా, ఆశ్రితవత్సలుడై ఆ స్వామి యొక్క అనంతమైన అనుగ్రహంతో, అమృతమైనటువంటి వాత్సల్యంతో తరిస్తున్నటువంటి భక్తజనుల హృదయాలలో సుస్థిరంగా కొలువై ఉన్న ఆ ఏడుకొండలవాడు శ్రీవేంకటేశ్వరుడై ప్రతి భక్తుని హృదయాన్ని స్వామివారు పలకరిస్తూ తానే వారికి రక్షకుడిగా తన భక్తులను నడిపిస్తున్నటువంటి అవ్యాజ కరుణామూర్తి. భూలోక చిత్రమై పరమాద్భుతమైనటువంటి ఆ భూలోక వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిర్వహించబడుతున్న అనేకమైనటువంటి ఉత్సవాలలో స్వామివారికి అత్యంత ప్రియమైన నిత్యోత్సవం శ్రీవారి కళ్యాణోత్సవం. సమస్త భక్తుల యొక్క మనోభీష్టాలను నెరవేర్చేటువంటి ఈ కళ్యాణోత్సవం దర్శించడం, శ్రవణం చేయడం, దానిని స్వామివారి కళ్యాణాన్ని చూడగలగడం, మనం వినగలగడం అన్నది కేవలం స్వామివారి అనుగ్రహం ఉంటే మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. అటువంటి స్వామివారి కళ్యాణోత్సవంలో ప్రతి సరబంధన కార్యక్రమంలో సర్పదేవతలను పసుపు దారాలలోకి ఆవాహన చేసి అదిగో పెండ్లి కుమారుడిగా వేంచేపు చేయబడ్డ స్వామివారికి సమస్త ఉపచారాలను అక్కడ సమర్పణ చేస్తున్నారు. కళ్యాణగుణ పరిపూర్ణుడై విశ్వవ్యాపిగా పురుషోత్తముడై ఉండేటువంటి స్వామిని అనుగ్రహించమని ప్రార్థన చేయడానికి పూర్వం కళ్యాణమూర్తిగా, మనకి కన్నుల విందుగా, కమనీయమూర్తిగా మనల్ని అనుగ్రహించేటువంటి స్వామికి అర్ఘ్య పాద్య ఆచమనీయాది ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. ఓ శ్రీనివాస, ఓ జగన్నాథ నారాయణ, దయాసముద్రుడమైన ఓ స్వామి, నిన్ను సేవించి నేను తరించాను. సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్న ఓ స్వామి, నిన్ను అర్చావతార స్వరూపంగా దర్శించి నేను తరించాను. సర్వప్రాణుల యొక్క పుట్టుక, స్థితి, రక్షణ, వినాశములకు ఆదిమూలమైనటువంటి పురుషోత్తముడైన నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధరించింది స్వామి అంటూ భక్తులు స్వామివారిని గోవింద నామంతో స్మరణ చేస్తుంటే స్వామివారు సకల జగత్తుకి రక్షకుడై స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి ఆ రక్షాసూత్రాన్ని ధరింపజేస్తున్నారు కైంకర్యపరులు. పద్మముల వంటి నేత్రములతో సర్వప్రాణులకు నివాస స్థానమైనటువంటి స్వామి అనంతమైన తేజస్సుతో సమస్త దోషములను పరిహరింపజేసేటువంటి ఆ వెంకటాచల పర్వతంపై ఉభయనాంచారులతో స్వామివారికి జరుగుతున్న ఈ కన్యాదాన మహోత్సవంలో ఇప్పుడు అమ్మవార్లకు కూడా రక్షాసూత్రాన్ని కైంకర్యపరులు ధరింపజేస్తున్నారు. అర్చావతారాయ నమః అజన్మనే జన్మభాజినే మాయావినే జగత్స్రష్టే లక్ష్మీనారాయణాత్మనే. ఈ కళ్యాణము లక్ష్మీనారాయణుని యొక్క ప్రీతి కొరకు, కమలాపతి ప్రీతి కొరకు నిర్వహింపబడుతూ సకల జగత్తుకి యోగాన్ని, క్షేమాన్ని ప్రసాదించేటువంటి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంలో జగన్మంగళభూతాయ జాహ్నవి జనకాంగ్రయే, స్వామివారి పాదాల నుంచి ఉద్భవించినటువంటి ఆ జాహ్నవీ తీరానికి స్వామివారు తండ్రిగా, శ్రీయప్పతిగా, సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహించేటువంటి స్వామిగా, ఋషికేశుడిగా, సకల ప్రాణులకు నియామకుడిగా ఉన్న సర్వేశ్వర స్వరూపం, విశ్వస్వరూపంగా సమస్త ఐశ్వర్యాలను, పరాక్రమాలను ప్రసాదించేటువంటి పరమాత్మగా ప్రకాశిస్తూ అర్చావతార స్వరూపంగా, మలయప్ప స్వామిగా,
పరవాసుదేవ స్వరూపుడై వ్యూహ వాసుదేవ స్వరూపుడై వ్యూహాంతరములను ఐశ్వర్యముగా గల విభవాతార స్వరూపుడైనటువంటి సర్వాంతర్యామిత్వానికి తగిన సూక్ష్మ స్వరూపంతో అర్చావతార స్వరూపంగా భాసిల్లే ఆ మలయప్ప స్వామి వారైనటువంటి విష్ణుదేవునికి మనమందరం కూడా అనేకమైన ప్రణతులను సమర్పణ చేస్తూ సమస్త జగత్తుకి శుభాలను స్వామివారు అనుగ్రహించడానికి వేదికగా అలరారుతున్న ఈ కళ్యాణోత్సవంలో మనమందరం కూడా మన సంతానానికి మన గృహాలలో మన కుటుంబాలలో సకల కళ్యాణాలతో నింపమని స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి అదుగో పసుపు దారాన్ని రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు శ్రీవైఖానస కైంకర్యపరులు. ఓ లక్ష్మీనాథ, పద్మావతి వల్లభ, శ్రీనివాస పరమాత్మ పాహిమాం రక్షమామంటూ విశ్వమంతటికీ కూడా నియంత ఎవరయ్యా అంటే స్వామివారే కదా. ఈ ప్రపంచాన్నే శరీరంగా కలిపి అన్నిటికీ అతీతమైనటువంటి విశ్వాధికారిగా గరుడ వాహనుడిగా ఉన్నటువంటి ఆ స్వామివారికి మనం అనేకమైనటువంటి నమస్కారాలను సమర్పణ చేస్తూ నిత్యుడై దోషరహితుడై ప్రాకృతాకారరహితుడై ధర్మ సంస్థాపకుడై మితిలేని కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ స్వామివారు సచ్చిదానంద స్వరూపుడై వృద్ధి క్షయములు లేకుండా స్థిరమైనటువంటి అనుగ్రహంతో దేశకాల వస్తువులను బట్టి పరిమితులు కూడా లేనటువంటి గోవిందుడై స్వామివారు విరాజిల్లుతూ స్వామివారికి నిత్యానపాయనులుగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి ఒక ప్రక్కగా దూరంగా ఒక స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి ఉంటారు. మిగిలిన స్వామివారికి జరిగే ఉత్సవాలలో శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామిగా స్వామివారు అనుగ్రహిస్తే కళ్యాణోత్సవ కైంకర్యంలో మాత్రం స్వామివారికి ఒక అడుగు దూరంలో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి తన భక్తుల యొక్క అభీష్టాలను అనుగ్రహించడానికి అమ్మవార్లు ఇదిగో ఈ కన్యాదాన మహోత్సవంలో స్వామివారి చెంతకు చేరబోతున్నారు. ఆ తదుపరి అంగంగా ఆఘార వైదిక ప్రక్రియతో యజ్ఞేశ్వరుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. शुद्धैरुग्धैर्वावृद्धांसं शुद्ध आशीर्वान्नमस्तु इन्द्रः शुद्धो नागः शुद्धः शुद्धाभिरूतिभिः शुद्धो रगिन्विधानिगा शुद्धो मध्यः सौम्यः मयि देवाद्गुणमागजन्तां मय्याशीरस्तु मयि देवभूतिः दैव्याहोताराभन्तपूर्वेष्टास्याम तनुवा सुवीराः उद्दण्यमानमस्य अमेद्यं वो वाप्मानमजमानस्य गन्तो शिवानुषन्नो माता पृथिवी तोकसाता तत्सवितुर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् कृतप्रतीको गतगानिरग्नैर्गृथैः समिद्धोक्तमस्यान्नम् कृतप्रजस्वासीतोपघन्ते कृतं पिबन् सिगजायक्षदेवान् अवतिरमन्यस्वा श्रोस्तिरमन्यस्वा देवसवितप्रसवा तत्सवितुर्वरेण्यम्बर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विधीमतस्तरुचो वेन आवह सा भूत्न्यापमा अस्य विष्टा चतुश्चोनुतस्वः ओं ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं दत्तकं सवेयं तस्मै ओं सोमवाहयामि यज्ञांगमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाग्रमः इदमासनं ब्रह्म सोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्म सोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्म सोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्य पृष्ठेजमानो अस्तु सप्तऋषीणागं सुकृतान्मित्रलोकस्तत्रेमं किमाणं च देहि ओं प्रोक्ष पात्रादादावमादाग पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुभूते स्तो विष्णोर्मणसा भूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा आदित्यव्यञ्जनमसि पूर्णामृतं त्वा स्तृणामि पाठस्थं देवेभ्यः
विष्णवे नमः विष्णोस्तुपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमवाहयं महाविष्णुमवाहयं सदा विष्णुमवाहयं व्यापिणमवाहयामि शतासि कृतासि ध्रुवासि तारुणासि वारस्वत्यो देवेभ्यो छन्दस्व पृथिव्यापो गृहीष्यामि को वो गन्नाथ वो गन्नाथो ब्रह्मण्णवप्रणेष्यामि यजमानवाचं यच्च सोमापप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धयत्पन्नाकस्य पुष्टेयमानोऽस्तु सप्तऋषीनागं सुकृतामित्रलोकस्तत्रेयमाणं च देहि ॐ प्रणगा कवयनक्तो संबिढन्तां दृढपात्राणि दृढगिज्जागे दक्षिणप्रणदो ब्राह्मेण तीर्थेन प्रजातमवाहयां ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयां सोममवाहयामि अग्निशोमानवाहयां ब्रह्माण्डमवाहयामि इन्द्रमवाहयां सोनावाहयां मृतमवाहयामि रुद्राणवाहयामि आपो उपस्पृश्यां श्रीविष्णुमवाहयां बृहस्पतिमवाहयां मित्रमवाहयां मृणमवाहयाम् आदित्यानवाहयामि अश्विनामवाहयां पूषणमवाहयां कक्षमाकृते सोममवाहयामि औपासनज्ञं विश्वान् देवानवाहयां सर्वदेवानवाहयामि आज्यपात्रे ब्रह्मेष्णर्पामि इन्द्राष्णर्पामि वसुभ्योष्णर्पामि मरुद्भ्योष्णर्पामि रुद्रेभ्योष्णर्पामि आपौपस्पस्यां विष्णुवेष्णर्पामि बृहस्पतिष्णर्पामि मित्राष्णर्पामि वरुणाष्णर्पामि आदित्येभ्योष्णर्पामि सभ्यां शृण्डर्पामि पूष्णेष्णर्पामि कक्षाष्णर्पक्षे सोमाष्णर्पामि औपासज्ञाष्णर्पामि विश्वेभ्यो देवेभ्यो शृण्डर्पामि सर्वदेवेभ्यो शृण्डर्पामि आज्यं तत्प्रदर्शयामि चरं तत्प्रदर्शयामि अग्ने ज्योतिरसि सवितस्यमित स्वाहा अमृतमसि वारणमसि अन्तर्गं वक्षो अन्तरिता अरातकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातकः चित्पतिस्थापनः तच्छिद्रपवित्रेण सह सूर्यश्च तस्य विस्मः वाक्पतिस्थापनः तच्छिद्रपवित्रेण सह सूर्यश्च तस्य विस्मः देवस्था सवितापनः तच्छिद्रपवित्रेण सह सूर्यश्च रश्मिविस्मः कलसम्पूर्णा सविता गृहीत्वा मूलाग्राभ्याङ्गतग्रस्फुटयित्वा अभ्यच्छ इमामे इंद्राय नमः अग्नये नमः यमाय नमः नर्दये नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः हुतवहाय नमः उतास्रे नमः कृष्णवर्तने नमः देवमुखाय नमः विश्वानाय नमः यज्ञपुरुषाय नमः अवितिर्मन्यस्वा स्वस्तिर्मन्यस्व देवसवितप्रसवा अनन्तयत्म आत्मावेदस्तेनेत्यस्वद्दस्व शेर्धवक्षगचास्मान् प्रजगापसृद्धं वक्षैरान्नाद्येन समेदयस्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा आपो उपस्पस्यान् श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा भक्ते सोमाय स्वाहा उपासनज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा सर्व्याभिगार्या चरम सावित्रा गृहीत्वा च काव्यावते ज्योति ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अविते नमः गस्तादे नमः गस्तादस्ते नमः गस्तादेव सवितप्रासाभिः प्राणानागम्यान् अस्यां शुभतो श्रीनिवासस्वनः वैवाहिकमहोत्सवकर्माङ्गमोपासनाग्नौ आघारान्ते सदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवतिर्घोष्ये अवितिर्मन्यस्वा मुदिर्मन्यस्वा स्वस्तिर्मन्यस्वा देवसवितप्रसवा ॐ मतो देवा अवन्तनागता विष्णुविचक्रमे पृथिव्या सकृता विस्वाहा इदं विष्णुविचक्रमे त्रेधानदे पदं समोढवस्य वाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधा आभ्यः धर्मानुधारयन् स्वाहा विष्णोः कर्माणि श्रुतगतो अवतरपदे हिन्दस्य गज्जस्सका स्वाहा तद्विष्णा परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवयक्षरागतग्स्वाहा अद्यप्रासाय वण्यवो जाग्रवाकं वस्वन्दते विष्णोर्यत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अवितैर्मक्कुस्तादेव सवितप्रासाभिः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా
ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పృథం వ్యాప్తేజో వాయురాకాశమదహంకారం వ్యక్తా వ్యక్తసప్తావరణీరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాగమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిక్తంతి శుండాతండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోమతి సుందవతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలగితే లవణేక్షు దిక్షిరసత్తోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రుంజకసాల్మలీ పుష్కరాఖ్య సప్తద్దీపద్దీపితే మాహేంద్రమణిదృక్షవత్పింగ్యపారిజాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుషహరీడాపదభద్రాశ్వకేతుమాల హిరణ్యకర్ణకుర్వర్షాఖ్యనో వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకవస్తే పున్నాగంధ్రవ సౌమ్యవర్ణవరదాఖ్య నవకండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పురదిగ్భాగే
मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मनेकजन्मसो इकजन्मणि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु तकसि प्रकाशे च आवर्त अनावर्त महापातकादि सवसृतक्षगाब्दं सपोर्वेषां वसापरेषां मद्दं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितां धामादपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासद्यर्थं द्विगुणीकृत अग्निष्टोमत्राप्तोर्याम शान्तप्रवाजपेय पुण्डरीकाश्रमेदादि तदकृतो पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति श्रीतमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिन्मन्वादिष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि पञ्चायुधरस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकासकुलच्छास्त्रोक्तमार्गेण आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्वव्यूह अन्तर्गामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिश्लेकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनिगणविजृम्भित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रयानुषयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूरदिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मदनित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय भार्गवच्यवन आप्तमान औरवेदल पञ्चानुषयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं प्रातुरां सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपाम् उत्तरनक्षत्रे कन्यारासौ जातां प्रघोः सङ्कल्पदनकां श्रीदेवी नाम्नीमिमां कन्यां प्रणीमहे दास्यामि कास्यपावत्सारणे ध्रुवत्रयानुषयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः सङ्कल्पदनकां भूदेवी नाम्नीमिमां कन्यां प्रणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यां विष्णवेतुभ्यं ब्रह्मलोकजगीषया कन्यां स्वलङ्कृतां सात्वीं श्रीरागसमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీవేంకటేశ్వరం దేవం యః పశ్యతి సకృన్నరః
సనరో ముక్తిమాప్నోతి విష్ణు సాయుజ్యమాప్నుయాత్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి దర్శిస్తే చాలు మానవులకు మోక్షం లభిస్తుంది. కృతయుగంలో 10 సంవత్సరాలు, త్రేతాయుగంలో 1 సంవత్సరం, ద్వాపర యుగంలో 5 నెలలు, కలియుగంలో 1 రోజు సంపాదించే ఈ పుణ్యము 1,000,000 రెట్ల కంటే కూడా స్వామివారిని 1 నిమిషం కాలం గనక మనం సందర్శిస్తే దానికన్నా 1,000,000 రెట్లు ఎక్కువ పుణ్యం మనకి లభిస్తుందిట స్వామివారి యొక్క దర్శన భాగ్యంతో. అటువంటి స్వామికి జరుగుతున్న మరి కళ్యాణోత్సవం తిలకిస్తే ఆ భాగ్యాన్ని ఏ విధంగా వర్ణించగలుగుతాము? అందులో అసలు ఏ వివాహానికైనా భగవంతుడికి జరిగేదాన్ని కళ్యాణం అంటాము, మానవులకు జరిగేటువంటి వాటిని వివాహం అంటాము. ఏ వివాహంలోనైనా, ఏ వివాహ కళ్యాణ మంటపాలలోనైనా నిత్యవరుడై నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ప్రతినిత్యము కళ్యాణం జరుపుకునేటువంటి మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మితో వేదిక పైకి వస్తారట. కాబట్టి ఎప్పుడైతే లక్ష్మీనారాయణుల యొక్క ఆగమనం జరిగిందో పెళ్లి వేదిక మీదకి కలశంలోకి ప్రవేశిస్తారట వారిరువురు లక్ష్మీనారాయణులు. ప్రవేశించి వివాహాన్నంతా కూడా గమనిస్తూ శుభలగ్నాన్ని గమనిస్తూ ఉంటారట. ఎప్పుడైతే లక్ష్మీనారాయణులు కళ్యాణ వేదిక మీదకి వచ్చారని తెలియగానే గరుత్మంతుడు సకల దేవతలకి తెలియజేస్తాడట స్వామివారి వాళ్ళు వచ్చారని. ఇక వెంటనే తూర్పులో ఉండేటువంటి ఇంద్రుడు, ఆగ్నేయాన్ని పరిపాలించే అగ్ని, దక్షిణానికి అధిపతి అయిన యముడు, నైరుతికి నిరుతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, కుబేరుడు ఉత్తరానికి, ఈశానుడు ఈశాన్యం, అష్టదిక్పాలక దేవతలు తక్షణమే కళ్యాణ మండపానికి చేరుకుంటారు. వీరితో పాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠవాసులు, ధర్మపత్ని సమేతంగా వశిష్ఠ, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, కశ్యప, జమదగ్ని సప్తర్షులు కూడా వధూవరులను ఆశీర్వదించడానికి వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే శాస్త్రోక్తమైన విధి విధానంగా మంత్రపూర్వకంగా జరిగేటువంటి వివాహాల కళ్యాణ వేదిక పైన వధూవరులతో పాటుగా సూక్ష్మ రూపంలో సమస్త దేవతా పరివారం, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మానవులకు జరిగేటువంటి వివాహాలలో కూడా 3,000,000 దేవతలు కూడా వస్తారు వధూవరులను ఆశీర్వదించడానికి. కారణం, ఇందాక మనకి కళ్యాణోత్సవంలో కైంకర్యపరులు మహాసంకల్పాన్ని పఠనం చేశారు. తాళపాక వంశీకుల చేత కన్యాదానం జరిపిస్తూ మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ ప్రీణాతు కమలాపతి అన్నారు. ఈ కన్యాదానం ఎందుకు చేస్తున్నాము అంటే లక్ష్మీనారాయణుల యొక్క ప్రీతి కొరకు. అసలు చేసేదే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం కాబట్టి స్వామివారి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతోంది. లక్ష్మీనారాయణులైనటువంటి స్వామివారు మహాలక్ష్మి అమ్మవారిల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి వివాహానికి కూడా 3,000,000 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తుంటే వధూవరులని ఆ వివాహాలు ఎంత వైదికంగా జరగాలి అన్నది ఈ రోజున తల్లిదండ్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సకల దేవతా పరివారమంతా కూడా మన సంతానాన్ని, వధూవరులని, పెళ్లి కొడుకుని, పెళ్లి కుమారుణ్ణి ఆశీర్వదించడానికి వేంచేపు చేస్తున్నారు. అటువంటప్పుడు సవైదికంగా జరగవలసిన ఒక సనాతన యజ్ఞ ప్రక్రియ వివాహం అన్నది. కాబట్టి భారతదేశంలో వివాహానికి ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటయ్యా అంటే సాక్షాత్తు పరమాత్ముడే ప్రతి నిత్యము తనకి ప్రియమైన సేవగా కళ్యాణోత్సవాన్ని స్వామివారు స్వీకరిస్తున్నారు. అదిగో కన్యాదానాన్ని జరిపించారు తాళపాక వంశీకుల చేత, మహాసంకల్పాన్ని పఠనం చేశారు. కన్యాదానం ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, దీని యొక్క ఫలితం ఏంటి అంటూ చాలా సవివరంగా చక్కగా మహాసంకల్పాన్ని పఠనం చేశారు. ఆ తదుపరి మాంగళ్యారాధన జరిపిస్తున్నారు. స్వామివారి పక్షాన కైంకర్య పరులు అమ్మవార్లకు ఈ మంగళసూత్రాలను ధరింపజేస్తారు. మరి స్వామివారి పక్షాన కైంకర్య పరులు ధరింపజేస్తూ ఉంటే మనం చెప్పుకున్నాం శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ప్రతి జీవిలో ఉంటాడు.
అర్చావతారంగా మన ఎదురుగా ఉన్నా అంతర్యామిగా మన లోపలే ఉన్నారు స్వామివారు. అటువంటి స్వామివారి పక్షాన కైంకర్య పరులు మాంగళ్య ధారణ జరిపిస్తారు ఉభయనాంచారులకి, ఉభయ దేవేరులకి కూడా. దానికి పూర్వం అవిగో అమ్మవార్లకు ధరింపజేయబోయే మంగళసూత్రాలను మనం దర్శించడం ద్వారా మనకు సకల మంగళాలు కూడా కలుగుతాయి. సర్వమంగళ దేవతను, మహాలక్ష్మీ దేవతను శ్రీ సూక్తాది మంత్రాల ద్వారా పఠనం చేస్తూ వారికి ఉపచారాలను సమర్పణ చేస్తూ అమ్మవారిని ఆవాహన చేశాం కదా. చేసిన తదుపరి అలా అమ్మవార్లను వదిలేయటం కాకుండా వారికి ఉపచారాలతో మంత్రోక్తంగా మంత్రపూర్వకంగా అక్కడ అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అదేవిధంగా పుష్పాలు, అక్షతలు, హరిద్ర, కుంకుమ చూర్ణాలను సమర్పణ చేసి అదిగో స్వామివారి కర కమలాలకు తాకించి భక్తులకు దర్శింపజేసి అమ్మవారికి ధరింపజేయబోయేటువంటి మంగళసూత్ర ధారణ కార్యక్రమం. ప్రజాపతస్సామగం రాజా నమసృజతాం తంత్రగా వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతస్సామగం రాజా నమసృజతాం తంత్రగా వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతాం అదహ సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్స ముహూర్తోస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మొరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలపులైతే కోడాన కోటి. మొరపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి, నీ వలపులైతే కోడాన కోటి. పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. వలసితేను కతెను పురమెక్కించుకొందుము, పిలిచి ఒకతి నెత్తి పెట్టుకొందుము. వలసితేను కతెను పురమెక్కించుకొందుము, పిలిచి ఒకతి నెత్తి పెట్టుకొందుము. న్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానంద ప్రపత్తిదాక స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ స్వ స్వాహ
हविते नमः कृस्तादे नमः कृस्तादस्ते नमः कृस्तादेव सवितप्रासावीः प्राणानागम्यास्यां ध्रुवतो श्रीनिवासनः वैवागमहोत्सर्वान् औपासनाग्नौ राजहोमं करिष्ये हवितिर्पुण्यस्वा हवितिर्पुण्यस्वा देवसवितप्रसव इमान् लाजानामित्यभिकार्यान् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्नेरुणमण्यताम् यन्नार्यपभ्रोतेऽग्नौ लाजानावन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् नादयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्नेरुणमण्यताम् यन्नार्यपभ्रोतेऽग्नौ लाजानावन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यञ्च संवदनात् तदग्नेरुणमण्यताम् यन्नार्यपभ्रोतेऽग्नौ लाजानावन्ते दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वस्वस्वाहा अहिते नमः गुस्तादे नमः गुस्तादस्ते नमः गुस्तादेव सवितप्रासावीः प्राणानागम्याम् अस्यां ध्रुवतो श्रीनिवासनः वैवागमहोत्सर्वान् औपासनाग्नौ पदहोमां ते सदोषप्रागश्चित्तार्थं मतो देवदेवैष्णवतिर्घोष्ये हृदिर्पुण्यस्वा स्वस्तिर्पुण्यस्वा देवसवितप्रसव ॐ मतो देवा अवन्तनागतो विष्णुभुजक्रमे पृथिव्या सप्तधा विस्वाहा इदं विष्णुभुजक्रमे त्रेधानदे पदं सबोढवस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः सौधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि शतगतो व्रतानि पुष्पसे इन्दस्य गज्जस्य स्वाहा तद्विष्णोः पर्वं पदकं सदा पश्यन्ति सूरयः विभुजक्षराविदग्गः स्वाहा अद्यप्रासाय पण्यवो जाग्रवागं वसविन्दते विष्णोर्गत्परं पदग्गः स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ श्वस्वाहा ॐ भूद्भुवस्वस्वाहा हरिते नमः कृस्तादे नमः कृस्तादस्ते नमः कृस्तादेव सवितप्रासावीः प्राणानागम्यान् अस्यां ध्रुवतो श्रीनिवासनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ क्रमसात् पुण्यार्थदृष्टान्तहोमं करिष्ये हवितिर्मुण्यस्वा मृतिर्मुण्यस्वा स्वस्तिर्मुण्यस्वा देवसवितप्रसव ॐ मिथस्कर्मणो त्रिच विद्वान् विभाकरम् अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नमतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं प्रथमोष्मै स्वाहा अग्नये श्रुतकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनामिन्दाबुदग्नस्तनः जतवेदा विचर्षण स्वाहा पुनर्दिक्चक्षुरात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्रां चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा मृदनष्टेभ्यः स्वाहा विषं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दुराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृत्यै स्वाहा सर्वसमृत्यै स्वाहा ओम येदो औषधीमहि स्वाहा शवदसी तेजोस्ते जोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे भागि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे भागि स्वाहा सोमस्य धीमहि चित्तं मे भागि स्वाहा वायोर्धीमहि प्राणान्मे भागि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे भागि स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदिर्भुक्तः स्वाहा ज्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदिर्जीर्णः स्वाहा ज्योर्जीर्णः स्वाहा पृथिवी जीर्णः स्वाहा सप्तदे अग्ने समिदः सप्तचक्रा सप्तऋषगः सप्तधामप्रियाणि सप्तहोत्रा आहुदात्मागन्ति उपयोनीराप्रणस्व घृतेन स्वाहा ऋतानविद्वाननुष्टभृतेन पूर्णमवतञ्जसा विवनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय दधामि स्वाहा अग्निस्त्रपदो वेदस्त्रपदो देवस्त्रपदो पृथिवीस्त्रपदो ब्रह्मात्यास्तप्यन्ताम् अवितनमग्रस्तादनमग्रस्तादस्तेनमग्रस्ता देवसवितप्रासावी दक्षिण उत्तरतो अवायतान् देवताभ्यो नमः यथासकं यथास्तप्रस्थापयां सुमनार्थं क्षेमाय पुनरागमनागचान् पवित्रं विवित्रं मे भूयाः पूर्णमति पूर्णं मे भूयाः सर्वं मे भूयाः सर्वं मे भूयाः अक्षरमक्षतेजो मे आक्षरमये मे श्रेष्ठाः राज्यां दक्षिणागां देच्यां प्रदेच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पाश्चिमतः प्रतिपनगां दक्षिणतः प्रतिपनगां उत्तरतः प्रतिपनगां
आप्यागन्ताम् इति जुहोति आप्यागन्तामापवोषधगामृताम् मृतगच्छमङ्गच्छदानामुष्टमेरगस्वाहा सुद्यन्तां देवसदनं भूतिस्मातेन लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमाकृतगार्भूतिः आदित्यस्य भवतः प्रकाशं सवदग्ने तस्य वस्यप्रकाशं प्रकाशं दीर्घायुष्मागा फलागा शतागा सदञ्चपट्टसे प्रकाशम् आपोविष्टामयोपस्थानवोर्ध्येदातना महेरणा इतिक्षसे योवस्यवाचकतेघनः स्वतीरिव मातरः तस्मा अरङ्गनाभोगश्चक्षगा किचिन्बुधा आपो जनगताजनः यत्ते अग्ने जस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने परस्तेनाहं परस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयग्निस्तो मयि मेधां मयि प्रजां मयीन्द्रेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सौर्यो प्राजो ददातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गुणासनान् निर्कन्दवयाय परिपूर्णं तदस्तुते प्राचित्तानि ईशानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषेण कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वाभाते करोमि यद्यत् सकलं परस्मै नारायणागे समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यथा सकं यथास्थानं अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జయేశ సర్వజగతాం జయశ్రీకంఠ పూజిత జయాతేశ్వర జీవాతో జయత్వమపరాజిత శ్రీనివాసాయ మహతే నిష్కలా నిష్కలాత్మనే నమోస్తు పద్మనేత్రాయ పవిత్రాయాదివేధసే. స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ జరిపించిన తదుపరి నూతన వధూవరులకు ఆనంద మంగళ కర్పూర నీరాజనాలను సమర్పణ చేసి ఆ తదుపరి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని పూర్ణాహుతిని పూర్తి చేసి తాళపాక వంశీకుల చేత వారణ మాయిర కార్యక్రమాన్ని అక్కడ శ్రీవైకానస కైంకర్యపరులు జరిపించారు. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని అక్కడ కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. ఈ పుష్పమాల పరివర్తన కార్యక్రమానికి పూర్వము ఉభయ నాంచారులు కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న స్వర్ణ సింహాసనం పైన వేంచేపు చేయబడితే ఈ పుష్పమాల పరివర్తనానంతరం ఉభయ నాంచారులు స్వామివారి చెంతకు చేరతారు. ప్రప్రథమంగా స్వామివారు తన కంఠంలో ఉన్నటువంటి ఆ పుష్పమాలికను శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే మరలా శ్రీదేవి అమ్మవారు ఆ పుష్పమాలికను స్వామివారికి అలంకరిస్తున్నారు. స్వామివారి అనుజ్ఞతో కైంకర్యపరులు ఆ పుష్పమాలికను భూదేవి అమ్మవారికి అలంకరింపజేసి ఆనందోత్సాహాలతో జరుగుతున్నటువంటి ఈ సంరంభం స్వామివారికి అమ్మవార్లకు కూడా ఎంతో కమనీయంగా రమణీయంగా ఉంటుంది. ఎందువలనంటే స్వామివారి చెంతకు చేరేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి అమ్మవార్లు పరమానంద భరితలై సమస్త భక్తజనాన్ని కూడా అనుగ్రహించే తరుణం ఇది. స్వామి అనంతమైనటువంటి భక్త వాత్సల్యంతో తన భక్తులను అనుగ్రహించడానికి కలియుగంలో ప్రత్యక్ష వరదుడై శ్రీవెంకటేశ్వర స్వామిగా ఈ దివ్య వైకుంఠంలో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు.
స్వామి పుష్కరిణీ తీరంలో సాక్షాత్కరించినటువంటి స్వామి ఆనంద నిలయ దివ్య విమాన గోపురంలో ఆనంద నిలయవాసుడిగా శ్రీనివాస పరమాత్మగా గోవిందుడిగా భక్తుల చేత కీర్తింపబడుతూ అనుగ్రహిస్తున్నటువంటి ఆ స్వామికి ఉభయ నాంచారులతో అక్షతారోపణ కార్యక్రమం. తలంబ్రాలను పోస్తూ అలనాడు అన్నమయ్య పాడిన పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అంటూ కైంకర్యపరులు సకల జగత్తుకి కూడా సస్యవృద్ధిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటున్నవా. పరమాత్ముడైన స్వామివారు ఉభయ నాంచారులతో జరుపుకున్న ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో అక్షతారోపణ కార్యక్రమానంతరం ఆనంద కర్పూర నీరాజనాలను సమర్పణ చేసి అతిథులందరికీ కూడా తాంబూలాది చందన సత్కారాలను సమర్పణ చేస్తారు. శిరస్సుకి ధరించిన పట్టు వస్త్రాన్ని తీసివేసిన తదుపరి స్వామివారికి అమ్మవార్లకు అర్పించేటువంటి ఆనంద కర్పూర నీరాజనం. అధికారులు భక్తజన సందోహంలో జరుగుతున్న స్వామివారి కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతూ భక్తులందరి చేత ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని కీర్తింపబడేటువంటి స్వామివారి అనుగ్రహం భక్తులందరికీ కూడా కలుగుగాక అని మనమందరం స్వామిని ప్రార్థన చేస్తూ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
ఓం